హౌస్ డ్రైవర్‌గా గల్ఫ్ కంట్రీ‌ల్లో పనిజేయడం అంత సులువు గాదు. ఇక్కడ ఎన్ని అవమానాలుంటాయంటే, డ్రైవర్ ఒకవేళ ట్రాఫిక్‌లో ఇరక్కపోయి ఒక 2 నిమిషాలు లేట్‌గా ఎళ్తే ఇక్కడ అరబ్బిక్ ఆడవాళ్ళు అవేం అర్థం జేసుకోకుండా తిట్టడము, అవమానించడం లాంటివి జేస్తుంటారు. ఒకవేళ మనం తిరిగి సమాధానం జెప్తే, సమాధానం చెప్పనీకి లేదు మీరు. మీరిక్కడికొచ్చింది పని జేయడానికి. మేమేది జెప్తే అది ఓకే అనాలి గానీ, మీరు తిరిగి మాకు సమాధానాలు చెప్పకూడదని జెప్పి బెదిరిస్తుంటారు. ఇన్ని అవమానాలు భరిస్తూ మనం గల్ఫ్ కంట్రీలో పని జేస్తూ డబ్బులు సంపాదిస్తాము. నేను ఆజాద్ వీజాతో పని జేస్తుంటాను. ఒక 5 నెలలు పని దొరక్క ఒక ఇంట్లో పని జేస్తే, ఆ ఇంట్లో మేడమ్ వచ్చేసి తన నోటికొచ్చినట్టు బూతులు తిట్టడము, లేదంటే ఏదన్నా ఒక సెకండ్ లేట్ అయినా, లేదంటే రోడ్‌లో ట్రాఫిక్ ఉన్నా గూడా అదేదో మనదే తప్పైనట్టు బెదిరించడము, అవమానించడం జేసేది. ఒకసారి నాకింగ ఓవర్ అయిపోయి జవాబు చెప్పడంతో "నువ్వు బయట వీజా మీద పని జేసుకుంటున్నావు. నిన్ను క్యాన్సెల్ జేసి ఇండియాకి పంపించేసి తిరిగి రానీయకుండా జేస్తాము. ఇక్కడ మన్ను బయట వీజాలతో పని జేయడం" అని జెప్పింది. అలా ఉంటది గల్ఫ్ కంట్రీల్లో డ్రైవర్ల పరిస్థితి.